దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆ దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు విరోధులు ఉన్నారు. తల్లిదండ్రులకు విరోధులు ఎక్కడి నుంచో రావట్లేదు. గృహాల్లో ఉన్న బిడ్డలే తల్లిదండ్రులకు విరోధులుగా మార్చబడతా ఉన్నారు. ఎంతో ప్రేమతో పెంచుకున్న తల్లిదండ్రులను బిడ్డలు చంపే పరిస్థితులు ఏర్పడ్డాయి. తిని తినక బిడ్డలకు పెట్టుకొని కష్టపడి సంపాదించి బిడ్డలకు మంచి బట్టలని, మంచి ఆహారం పెట్టాలని, మంచిగా ఉండాలని బిడ్డల కొరకు ఆఖరికి ప్రాణత్యాగాలు చేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. రీసెంట్గా ప్రొద్దుటూరు పట్టణంలో అనుకుంటాను, ప్రొద్దుటూరులో నగరంలో శ్రీనగర్ అనే ఒక ప్రాంతంలో ఒక సహోదరుడు తల్లిని చంపినట్లు ఇటీవల అది భయంకరమైన వైరల్ అయిందని మనకు తెలుసు. తల్లి డబ్బులు ఇవ్వలేదని ఒక కారణంతో తల్లిని కిచెన్లో ఉన్న కత్తి తీసుకొని తల్లిని మెడ కోసి చంపేశాడు. వాళ్ళ నాన్నగారిని ఒక రూములో బంధించేసేసాడు. వెళ్ళి వాళ్ళ అమ్మని ఆ మెడ కోసి చంపినట్టు మనం గమనించవచ్చు. ఇంత క్రూరంగా బిడ్డలు తయారవటానికి గల కారణం ఒక రకంగా తల్లిదండ్రులే అని కూడా మనం అనుకోవచ్చు. బిడ్డలను పెంచే విధానంలో చాలామంది తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. చాలా మంది ఈ రోజుల్లో యువకులను మనం చాలా జాగ్రత్తగా కేర్ చేయాలి తల్లిదండ్రులు. బైబిల్ గ్రంథంలో కూడా చాలా వివరంగా బిడ్డల గురించి రాయబడి ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో, బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, బిడ్డ అంటే ఇష్టం లేనివాడు బెత్తం వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బెత్తం వాడే వ్యక్తి, బిడ్డను శిక్షించే వ్యక్తే బిడ్డను ప్రేమిస్తున్నాడు అని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఖచ్చితంగా ఆ తండ్రి శిక్షిస్తాడంట. ప్రేమించే తండ్రి కుమారుని శిక్షిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తం వాడకపోతే బిడ్డలు తల్లిదండ్రులకు విరోధులు అవుతారు. ఎవరైతే బిడ్డలను శిక్షిస్తుంటారో వాళ్ళు ఆ బిడ్డలను ప్రేమిస్తున్నట్టని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలను ప్రేమించేవాళ్ళు వారు సరైన మార్గంలో నడవటానికి తల్లిదండ్రులు శిక్షించాలి, తప్పదు. శిక్షించడం అంటే వారిని ఏదో భయంకరంగా కొట్టటము, భయంకరమైన తిట్టటము ఇలా కాకుండా వాళ్ళు మందలించే రీతిలో, వాళ్ళని బెదిరించే రీతిలో బెదిరిస్తూ, వాళ్ళని గద్దించుకుంటూ బిడ్డలను సరైన మార్గంలో తల్లిదండ్రులు పెంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్లియర్గా చెప్పాడు. ఎవరైతే బిడ్డలను శిక్షిస్తారో వారే బిడ్డలను ప్రేమిస్తున్నట్లు అని బైబిల్ చెప్తుంది. శిక్షించకుండా ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో ఖచ్చితంగా వారికి ఆ బిడ్డలు ఒక రోజుకు విరోధులు అవుతారు. చూస్తున్నాం ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూడక చాలామంది బిడ్డలు అనాథాశ్రయంలో తల్లిదండ్రులను చేరుస్తున్నారు, అనాథాశ్రయానికి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులను చూడలేక బిడ్డలు అనాథాశ్రయంలో పడేస్తున్నారు. లేదా చాలామంది తల్లిదండ్రులు పెద్దవారు అయిపోయిన తర్వాత అడుక్కునే పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. ఇల్లు తిరిగి అడుక్కుంటున్నారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఒకప్పుడు వీళ్ళు బాగా బతికారు, చక్కగా బతికారు, బిడ్డను ఎంతో చక్కగా చూసుకున్నారు, ఈరోజు ఈ గతి పట్టింది వీళ్ళకి, వాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, వాళ్ళని అల్లారు ముద్దుగా చూసుకున్నారు, వాడు తగిన శాస్తి చేశారు, ఇలా మాట్లాడటం మనం గమనించవచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డలను గద్దించుకోవాలి, బిడ్డలను శిక్షించాలి. వాళ్ళు సన్మార్గంలో నడవటానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ఖచ్చితంగా బిడ్డలను శిక్షించాలి. అలాగనే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో, బాలుణ్ణి శిక్షించటం మానుకోవద్దు,
బెత్తంతో కొడితే వాడు చావకుండా ఉండునని సామెతల గ్రంథం చెప్తుంది. 23:13. బాలుని శిక్షించడం మానుకో, బెత్తంతో కొడితే వాడు చావకుండాన్నట్లు. అంటే కొడితే చనిపోతారు, కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే కొడితే చచ్చిపోడు. ఎందుకు చనిపోడు అంటే వాడిని క్రమశిక్షణలో పెట్టడానికి బెత్తం వాడమని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుణ్ణి శిక్షించటం మానుకోవద్దు. ఎప్పుడు క్రమశిక్షణలో బిడ్డలు నడుస్తూనే ఉండాలి, క్రమశిక్షణలో బిడ్డలు నడిపిస్తూనే ఉండాలి. మా ఎప్పుడు ప్రతి దినము వారి విషయంలో తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది. ఈరోజు సెల్ ఫోన్ల ద్వారా భయంకరమైన కిల్లర్స్గా మాడిపోయిన బిడ్డలున్నారు. గేమ్స్ వల్ల పాడైపోయిన బిడ్డలున్నారు. ఈ రకరకాల లోక సంబంధమైనవి నేర్చుకొని సెల్ ఫోన్ల ద్వారా చాలామంది బిడ్డలు పాడైపోతున్నారు. ప్రతి ఒక్క యువకుల దగ్గర ఫోన్లు ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. సో తల్లిదండ్రులు వారిని గమనించాలి. వారు చేస్తుంది ఏంటి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఎలా ఆ ఫోన్ని లీడ్ చేస్తున్నారు, ఫోన్కి వాళ్ళు ఎలా ఎడిట్ అవుతున్నారా లేదా, సో వాళ్ళు చదువుకోవటానికే ఫోన్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకొక దానికి ఫోన్ తీసుకుంటున్నారా, ఇవన్నీ చాలా చాలా మనము జాగ్రత్తగా గమనించాలి. అది తల్లిదండ్రులు బాధ్యతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా బిడ్డల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు మాత్రమే ఆ బిడ్డలను శిక్షిస్తారని బైబిల్ చెప్తుంది. బిడ్డలను ప్రేమించని వారు బిడ్డలను శిక్షించరంట. చూడండి ఎంత క్లారిటీగా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రేమ ఉన్న వ్యక్తి బాగుపడటానికి బిడ్డలను ఖచ్చితంగా క్రమశిక్షణలో పెట్టడానికి శిక్షిస్తారంట. ఇప్పుడు ఆ నెల్లూరులో ఉన్న ఆ పొద్దుటూరులో అబ్బాయి యశ్వంత్ అనే అబ్బాయి తల్లి ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చింది, చక్కగా బీటెక్ చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఒక కొడుకు, కాలు కింద పెట్టకుండా వారు చూసుకున్నారు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో. వాళ్ళ నాన్నగారు అయితే ఎంత వేదన పడుతున్నాడో. ఆ బిడ్డేమో సొంత కొడుకు సొంత తల్లిని చంపటం. ఒక కొడుకు అతను జైలుకి వెళ్ళాడు, అక్కడేమో తల్లి చనిపోయింది. ఇతనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. సో ఇంత దారుణానికి, ఇంత పరిస్థితులు కలగటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం తల్లిదండ్రుల పెంపకమే అని కొన్ని విషయాల్లో మనం అనుకోవచ్చు, అన్ని విషయాల్లో కాదు. మరి అక్కడ పరిస్థితులు మనకైతే తెలియదు. కానీ ఇప్పుడున్న యువకులను జాగ్రత్తగా మనం పెంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి తల్లిదండ్రులు కేర్ తీసుకోండి, బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని వాళ్ళు ఆ శిక్షకు ఆ బిడ్డలను శిక్షించకపోతే పరిస్థితులు ఏంటంటే వాళ్ళు మూర్ఖులుగా తయారవుతారు, సానుభూతి లేని వ్యక్తులుగా తయారవుతారు, ఇంకా స్వార్థపరులుగా మార్చబడతారు. బిడ్డలను ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి దినము వారిని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి దినము వారిని శిక్షిస్తూ సరైన రీతిలో నడిపించుకుంటూ ఉండాలి తల్లిదండ్రులు. సో ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో తాను ప్రేమించు వారికి ప్రభు శిక్షిస్తాడంట. యేసుక్రీస్తు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాడని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ఎవరినైతే ప్రేమిస్తున్నాడు, ఏ బిడ్డనైతే ప్రేమిస్తున్నాడో ఆయన్ని శిక్షిస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. యేసయ్య అంట తనకిష్టమైన బిడ్డల్ని శిక్షిస్తాడంట. అంటే క్రమంలో పెట్టుకోవటానికి, క్రమశిక్షణలో నడవటానికి. కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, కుటుంబంలో ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో. సో ఇలాంటి అంటే శిక్షించి నడిపించేది దేవుడు. దేవుడు కూడా తన బిడ్డలను శిక్షించి నడిపించడం మనం గమనించవచ్చు. అలాగనే తల్లిదండ్రులు కూడా బిడ్డలను శిక్షించి క్రమశిక్షణలో నడిపించుకోవాలి. లేకపోతే వారు లోక సంబంధమైన వాటికి అలవాటు పడి తల్లిదండ్రులను కూడా చంపే పరిస్థితులకి వాళ్ళు వస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా బిడ్డలను పెంచుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులకు విరోధులు ఎక్కడి నుంచో రావట్లేదు, తల్లిదండ్రులకు విరోధులు బిడ్డలే అయిపోతున్నారు. ఆ కుటుంబంలో ఉన్న ఆ బిడ్డలే తల్లిదండ్రులకు విరోధులుగా మార్చబడుతున్నారు. సో ఇది ఎంత మనం ఆలోచించినా కూడా ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా చాలా కేర్ తీసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో నాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను శిక్షించి
సొలొమోను శిక్షించి క్రమశిక్షణలో నేను నడిపిస్తానని మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు సొలొమోన్ని శిక్షించి నడిపిస్తాను నాతాను అని చెప్తున్నాడు. అంటే శిక్ష ఎందుకు చేస్తున్నాడు? శిక్షించటం ఎందుకు అంటే క్రమశిక్షణలో నడిపించబడటానికి, దేవుని యొక్క విధానంలో నడవటానికి, దేవుని మాట వినటానికి. ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను శిక్షించి నడిపించుకుంటాను అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు కూడా బిడ్డలను శిక్షించి నడిపించాలి. శిక్షించడం అంటే పెద్ద పెద్ద శిక్షలేసి భయంకరంగా కొట్టడం కాదు. దానికి ఒక పద్ధతి, ఒక క్రమము. పంతులు టీచర్ ఏం చేస్తారంటే బిడ్డల్ని ఎక్కువగా కొట్టరు. పంతులు బెదిరిస్తారు. రేపు హోంవర్క్ చేయకపోతే నిన్ను కొడతాను అన్నప్పుడు బిడ్డలు భయపడుతూ హోంవర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే బెదిరించే విషయంలో, గద్దించే విషయంలో ఒక జాగ్రత్తగా బిడ్డలను సరైన రీతిలో, ఒక క్రమశిక్షణలో వారిని గద్దిస్తూ, శిక్షిస్తూ సరైన మార్గంలో నడిపించుకుంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే బిడ్డలను క్రమశిక్షణ రీతిలో వాళ్ళని మనం పెంచుకోవాలి. నిద్ర లేవగానే ప్రార్థన చేయటం బిడ్డలకు నేర్పించుకోవాలి. వాక్యం చదవటం బిడ్డలకు నేర్పించుకోవాలి. ఇతరులకి సహాయం చేయటం బిడ్డలకు నేర్పించుకోవాలి. ప్రేమించటం బిడ్డలకు నేర్పించుకోవాలి. వాక్యానుసారంగా నడవటం బిడ్డలకు నేర్పించుకోవాలి. ప్రతి సండే తల్లిదండ్రులతో పాటు బిడ్డలు కూడా చర్చెస్లో ఉండాలి. సండే స్కూల్స్ అయితే సండే స్కూల్స్కి పంపించాలి. బిడ్డలకి తల్లిదండ్రులు ఏదన్నా మంచి గిఫ్ట్ ఒకటి ఇచ్చారు అంటే అది దేవుని వాక్యమై ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డలకి మంచి గిఫ్ట్ ఇవ్వండి. ఏం గిఫ్ట్ అంటే అది బైబుల్ గిఫ్ట్ అయి ఉండాలి, వేరొక గిఫ్ట్ అయి ఉండకూడదు. తల్లిదండ్రులు బిడ్డలకు బైబుల్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఆ బైబుల్ వారిని రక్షిస్తుంది, బైబుల్ వారిని కాపాడుతుంది. కనుక వాక్యానుసారంగా బిడ్డలను మనం పెంచడానికి ప్రయత్నం చేద్దాం. బిడ్డల మీద ఉన్న మమకారంతో, బిడ్డల మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులే బిడ్డలను పాతాళంలోకి తీసుకువెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలను ప్రేమించుకోవాలి. బిడ్డలను కాకపోతే ఇంకోరిని ప్రేమించాలి. కానీ ఇన్ ద సేమ్ వే శిక్షించి వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అందుకని యేసుక్రీస్తు క్లియర్గా చెప్పాడు, నేను కూడా శిక్షించి నడిపిస్తాను. అక్కడ యెహోవా దేవుడు కూడా నాతానుతో అన్నాడు, నేను సొలొమోను శిక్షించి నడిపిస్తానని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు బిడ్డలను జాగ్రత్తగా పెంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి క్లియర్గా దేవుని వాక్యం ఆ విషయంలో మనకి చాలా చాలా విషయాలు మనకి తెలియపరుస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలను పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా మనం బిడ్డలను పెంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు తెలిసి బీహార్లో కూడా ఒక వ్యక్తి తల్లిని చంపేసి ఆమె మాంసాన్ని తను తాగుతున్న మద్యమునకు ఒక టచ్చింగ్గా తీసుకున్నట్టు నేను న్యూస్ పేపర్లో చదివాను. అది ఇంకా భయంకరం, దారుణం. తల్లినే చంపుకొని అతనికి మందులోకి టచ్చింగ్ లేదని వాడు తల్లి మాంసాన్ని నంచుకొని తిన్నట్లు కూడా నేను ఒక వార్తాపత్రికలో చదివాను. భయంకరంగా తల్లిదండ్రులను ఎదిరించి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బిడ్డలే విరోధులుగా మార్చబడుతున్న దినాలు ఇవి. కనుక ప్రతి తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కేర్ తీసుకోండి, బిడ్డల విషయంలో జాగ్రత్త చేయండి, వారిని శిక్షించి సరైన మార్గంలో నడిపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.